బాలీవుడ్ లో కొన్నాళ్లుగా 8 గంటల షిఫ్ట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా నుంచి, ఆ తర్వాత కల్కి 2898 ఏడి పార్ట్ 2 సినిమా నుంచి తప్పించబడింది దీపికా పదుకునే. దీపికాని ఈ సినిమాల నుంచి తప్పించడానికి రెమ్యునరేషన్, ఆమె మెయింటెనెన్స్ ఖర్చులు, లాభాల్లో వాటా, ఇలా చాలా కారణాలున్నాయి. అయితే రోజుకి 8 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటాననే కారణాన్ని హైలైట్ చేసి బాలీవుడ్ లో సింపతి కొట్టేసింది దీపికా పదుకునే. మహిళ, అందులోనూ బిడ్డకు తల్లి కావడంతో దీపిక పదుకునే 8 గంటల షిఫ్ట్ వర్క్ డిమాండ్ లో న్యాయం ఉందని అన్నారు చాలా మంది. అయితే దీపిక పదుకునే భర్త రణ్వీర్ సింగ్ మాత్రం ఈ 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై భిన్నంగా స్పందించాడు. చాలా మంది నా గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. 8 గంటల షిఫ్ట్ ఉన్నప్పుడు నువ్వు 10 గంటలు 12 గంటలు పని చేస్తావని అంటారు. నువ్వు చేయడం వల్ల మమ్మల్ని కూడా చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్తారు. అయితే 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని కూర్చుంటే దురంధర్ లాంటి సినిమాలు రావు. 8 గంటల్లో మనకి కావాల్సిన అవుట్పుట్, డైరెక్టర్ కోరుకున్న రిజల్ట్ రానప్పుడు ఇంకాస్త సమయం తీసుకుంటే తప్పేముంది? ఎన్ని గంటలు పనిచేసామనేది కాదు, ఎలాంటి అవుట్పుట్ ఇచ్చామనేది కదా ముఖ్యం. అలాగని నేను 8 గంటల షిఫ్ట్ ని వ్యతిరేకించడం లేదు. 8 గంటల్లో కరెక్ట్ అవుట్పుట్ వస్తే మీ టైం కాగానే వెళ్ళిపోవచ్చు. రానప్పుడు ఇంకాస్త ఎక్కువ సమయం సెట్స్ లో ఉన్నా తప్పులేదు అంటూ వ్యాఖ్యానించాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. ఆదిత్య దార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటించిన దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లు రాబడుతూ ఉంది. మొదటి వారం కంటే రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన దురంధర్ మూవీ మొదటి 10 రోజుల్లోనే 550 కోట్లు వసూలు చేసింది.